సూర్యుడు మరియు నాగులతో దర్శనమిచ్చే శివాలయం గురించి తెలుసుకుందాం. మల్లికార్జున స్వామి దేవాలయం బాసరలు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని బసరలు అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ అద్భుతమైన ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయ సముదాయంలో 2 ఆలయాలున్నాయి. ఒకటి చండికేశ్వర ఆలయం మరియు ప్రసిద్ధమైన మల్లికార్జున స్వామి ఆలయం. 2 కూడా శివునికి అంకితం చేయబడిన ఆలయాలే. ఇక్కడ ఉన్న 2 దేవాలయాలు కూడా అత్యుత్తమ శిల్పకళకు ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాలు పురాతన హోయసల శిల్పకళను ప్రతిబింబిస్తాయి. జగతి లేదా ఎత్తైన ప్లాట్ఫాంపై ఉన్న మల్లికార్జున దేవాలయం హోయసల శిల్పకళకు అద్భుత ఉదాహరణ. త్రికూట శైలిలో అంటే 3 క్షేత్రాలతో నిర్మించబడిన ఈ ఆలయం తూర్పుముఖంగా ఉంది మరియు పశ్చిమం, ఉత్తరం మరియు దక్షిణాల్లో 3 గర్భగృహాలు, 1 సుఖనాసి, నవరంగ మంటపం, చిన్న వాకిలి మరియు నంది మంటపం ఉన్నాయి. ఈ ఆలయానికి 2 ప్రవేశ ద్వారాలున్నాయి. ప్రవేశ ద్వారాలకు ఇరువైపులా సూక్ష్మ దేవాలయాలు ఉన్నాయి. ఆ తర్వాత 2 వైపులా ఏనుగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. పశ్చిమాన ఉన్న ప్రధాన గర్భగుడి మాత్రమే అంతరాలతో అనుసంధానించబడి ఉంటుంది. మిగిలినవి నేరుగా సాధారణ మంటపం ద్వారా ప్రవేశం ఉంటుంది. ఈ మంటపం యొక్క సెంట్రల్ సీలింగ్ అష్టదిక్పాలకలతో అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రధాన గర్భగుడి గోపురం మరియు సుఖనాసితో అలంకరించబడి ఉంది. మిగిలిన 2 ఆలయాలకు గోపురాలు అనేవి ఉండవు. దీని కారణంగా ఆలయం బయటనుంచి చూస్తే త్రికూట నిర్మాణంలా అనిపించదు. ఈ ఆలయం గర్భగుడిపై నిర్మించబడిన 1 శిఖరాన్ని మాత్రమే కలిగి ఉంది మరియు శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. ప్రధాన గర్భాలయంలో మల్లికార్జునుడు శివలింగ రూపంలో దర్శనమిస్తారు. మిగిలిన 2 గర్భగృహాల్లో సూర్యనారాయణమూర్తి మరియు నాగా నాగిని ఉన్నారు. ప్రధాన గర్భగృహానికి ఇరువైపులా మహిషాసుర మర్దిని మరియు సప్తమాతృకా విగ్రహాలున్నాయి. ఈ ఆలయాన్ని హోయసల సామ్రాజ్య రాజు 2వ వీరసింహ పాలనలో 1234 ఏడీలో హరిహరదన్నాయకుడు నిర్మించారు. ఈ ఆలయాన్ని భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా పరిరక్షించింది. ఈ ఆలయం ఎత్తైన వేదిక మీద చతురస్రాకారంలో నిర్మించబడి ఉంటుంది. ప్రధాన ఆలయ సముదాయం యొక్క పునాది 5 పొరలను కలిగి ఉంటుంది. వీటిలో ప్రతి ఒక్కటి ఏనుగులు, గుర్రపు స్వారీలు, సింహాలు, మకరాలు మరియు హంసల ప్రైజులను కలిగి ఉంటాయి. బయట గోడలపై ఉన్న చిత్రాల్లో 16 చేతుల శివుడు, 20 చేతులతో దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, విఠలస్వామి, సూర్యనారాయణమూర్తి, త్రిపురాంతకుడిగా శివుడు, సరస్వతీదేవి, గజసంహారమూర్తి, అర్జునుడు, హాయగ్రీవుడు, కృష్ణుడు, వామన కథ మరియు రావణుడు యొక్క శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఆలయానికి తూర్పున 16 అడుగుల ఎత్తైన స్తంభం ఉంది. దానిపై ఒక మహిళ నిలబడి ఉన్న చిత్రం ఉంటుంది. దీన్ని హళేబీడులోని హోయసలేశ్వర దేవాలయం వద్ద ఉన్న స్తూపాన్ని పోలిన స్తంభంగా సూచిస్తున్నాయి. ఈ అద్భుతమైన ఆలయం మైసూర్ నుంచి 65 కిలోమీటర్లు, మేల్కోటే నుంచి 32 కిలోమీటర్లు, శ్రావణ బెళగొల నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుడు మరియు నాగులతో దర్శనమిచ్చే శివుని క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.